మళ్ళీ ఒకసారి మా నాయకుడిని మీ ద్వారాగా వేడుకుంటున్నాం. ఆమెకు టికెట్ ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే టికెట్ ఇస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లు, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. 2 రోజులకు ముందు పిలిచి మాట్లాడినప్పుడు నాకే టికెట్ వస్తుందని ఆమె అందరికీ చెప్పుకోవడం జరిగింది. దాని మీద మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంగా మీ ద్వారాగా మళ్ళీ ఒకసారి మా నాయకుడిని ఇవ్వద్దు, వేరే ఎవరికైనా ఇమ్మని కోరుకుంటున్నాం. ఆ విషయం చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం, మా మండలంలో పర్యటించలేదు ఆమె. మార్నింగ్ మా మండలంలో పర్యటించి నగిరి రూరల్ మండలంలో ఏదో ఒక అకేషన్ ఏర్పాటు చేసి కార్యకర్తలకి అక్కడ చెప్పడం జరిగింది. అట్లా 30,000 40,000తో గెలిచేయామైతే 780 2014లో సునామీలాగా స్టేట్ అంతా 151 సీట్లతో మా నాయకుడు ఈ స్టేట్లో కానీ ఎక్కడా కూడా ఇంత మెజారిటీతో గెలిచినటువంటి సీఎంలు లేరు. అటువంటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో 40,000 30,000 50,000తో గెలిచితే 2,780 ఓట్లతో గెలిచినాను. అప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుంది? మీరు ఆమెని అడగండి. అంత చరిష్మా ఉంటే మంచి కాలు తోలేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం? మళ్ళీ ఇంకొకటి కూడా మాట్లాడింది, ప్రెస్ మీట్లలోకి వచ్చి మాట్లాడతారని. మాకు ఒక పార్టీ ఉంది, మేము పార్టీ లైన్ కట్టుబడి ఉన్నాం. పార్టీని మేము ధిక్కరించే వాళ్ళం కాదు. మేము తొలి నుంచి ఒకే పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇదైపోయినప్పుడు వైసీపీలోకి వచ్చాం. అంతే, ఇంకో పార్టీలో పోయి మేము మారలా. అందువల్ల మేము బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకుండా మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని మేము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అధిష్టానానికి తెలియజేసేదానికోసం చేస్తున్నాం. అంతే తప్ప మేమేం పార్టీ లైన్ ఎంతవరకు దాటలా. ఆమె దాటమని మమ్మల్ని చెబుతా ఉంది. అయినా మాకు ఒక అధిష్టానం ఉంది. అధిష్టానం ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటాం. ఆమె మాటలతో మాకు అవసరం లేదు. వెళ్ళిపోమనేదానికి ఆమెది కాదు పార్టీ. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆమె మా పార్టీలోకి వచ్చింది, కానీ మేము ఆమె పార్టీలోకి పోలా. తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లో నుంచి మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చింది. మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. కాంగ్రెస్లో ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి మళ్ళీ వైసీపీలోకి వచ్చాం. మమ్మల్ని కొనమని దానికి ఆమెకేం సంబంధమో? ఆమె ఇష్టం ఉంటే ఆమె రేపు కూడా ఈరోజు మా నాయకుడు టికెట్ లేదంటే రేపు ఇంకో పార్టీ పోవచ్చేమో.